రేవంత్ రెడ్డి గారు ఓ ముఖ్యమంత్రి సారు, రేవంత్ రెడ్డి గారు ఓ ముఖ్యమంత్రి సారు, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది సారు, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది సారు, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది సారు, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది సారు. వలసెల్లిపోతూ ప్రజలు హరిగోసబడుతూ ఉంటే, వలసెల్లిపోతూ ప్రజలు హరిగోసబడుతూ ఉంటే, ఆరేసుకున్న చీర పారేసుకున్న మనసు, ఆరేసుకున్న చీర పారేసుకున్న మనసు, అని పాట వాడినోనికి పట్టాభిషేకమేంది, అని పాట వాడినోనికి పట్టాభిషేకమేంది. రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది రామ, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది మామ, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది మామ, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది రామ. ముఖ్యమంత్రి గారు ఆయన ఈ ప్రాంతపుడు కాదు, ఈ ప్రాంత ప్రజల మీద ఎక్కడా మమకారం ఉన్నోడు కాదు. ఈ ప్రాంతంలో జనాలు కైకూలు చేసుకొని కష్టాలు పడి పూటకెండుతున్న టైంలో ఎప్పుడు వచ్చి ఒక పాట పాడినోడు కాదు. హరిగోస పడుకుంటా దుబాయ్కి బొంబాయికి బతుకులు వలసెల్లిపోతుంటే ఈ ప్రాంత ప్రజల బతుకుల గురించి ఎక్కడన్నా పాట పాడినోడు కాదు. ఇక్కడ కరువు కాటకాలు తాండవం ఆడుతుంటే, ప్రజల జీవితాల మీద కాటేస్తుంటే, పురుగుల మందు దాగి చచ్చిపోతుంటే కూడా ఎన్నడూ నీ గొంతులకెళ్ళి ఒక పాట కూడా రాలే. నీ గొంతులకెళ్ళి రానోడు పోని మంచి గాయకుడే, దేశమంతా పాట పాడినోడు కదా, జర తెలిసినోడు కదా అని అనుకుంటే, నీ దగ్గరకు వస్తే నీ స్వభావం, నీ స్వార్థ స్వభావం, నువ్వు ఎంత కమర్షియల్ ఆర్టిస్ట్ అయినా నువ్వు తెలంగాణ ఈ ప్రాంత ప్రజల విముక్తి, కండ్ల ముంగట పిట్టలు రాలిపోతుంటే ఎవ్వనికన్నా కనికరం వస్తుంది. నీకు ఒక మనసు అంటూ ఉంటే, నువ్వు పెద్ద రాష్ట్రాన్ని కూడా కాదు, కవి కూడా కాదు కదా, నువ్వు ఎవరో రాసిన దానికి పైసలకు నువ్వు వాడేటో నువ్వు అంతనే కదా. ఇక్కడ కానీ వాళ్ళు సర్వం అనుకొని ఈ జనం గురించి పాటలు రాసి పాటలు పాడినటువంటి వాళ్ళది పక్కకు పెట్టి ఈ ముఖ్యమంత్రికి మరినే ఇంకా చంద్రబాబు నాయుడు దగ్గర చెంచాగిరి చేసుకునే ముఖ్యమంత్రి లెక్కన కనబడుతున్నాడు. వెనకట బూట్లు మోసినావు, ఇప్పుడు కూడా బూట్లు మోస్తున్నావు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు గత 10 రోజుల నుంచి తెలంగాణ మొత్తం కోడైకూస్తున్నది. తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు అందరూ మూకుమ్మడిగా, ఇంక్లూడింగ్ నువ్వు సాంస్కృతిక సారథి సలహాదారులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ చైర్మన్ మాత్రం మాట్లాడతలేడు. ఎవరైనా చైర్మన్ పేరు ఉండగానే కోదండరాం ఆయన కాదు, ఈ చైర్మన్ వేరే నరసింహారెడ్డి. కోదండరాం రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ వచ్చిందే త్యాగాల పునాదుల మీద. కానీ ఇలా మీరు బయటకు వచ్చి మాట్లాడాలి, అవసరమైతే మీరు రిజైన్ చేయాలి. ఈ విగ్రహం మాత్రం రేపు ఇక్కడ కనుక ఆవిష్కరణ జరిగితే మొట్టమొదలు చేయాల్సింది కోదండరాం గారు రాజీనామా చేసి మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. నేను సాంస్కృతిక సలహా మండలి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది బహిరంగంగా అపోజ్ చేస్తున్నారు. నిన్న ఒగ్గు రవితో ఏదో ఛానల్లో టెలిఫోన్లో మాట్లాడితే కూడా అపోజ్ చేసింది. సో ఇంతమంది అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్న తర్వాత కూడా దుస్సాహసం చేసి నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టి రాత్రి పాప మా పోలీసులకు కూడా మంట పెట్టుకొని కూర్చున్నారు. ఇక ఇడో పికెట్ పెట్టాల్సిందే నువ్వు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మా పెద్ద మనుషులు వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, శపథాలు తీసుకుంటారు. 50 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఉన్నాయి, కేసులు ఇంకో కేసు నువ్వు పెట్టినామే ఎన్నడో పుసుకున్నాడో బాంబో గిమ్మో పెట్టుకొని వచ్చి పేల్చినా ఎవడేం చేయలేడు కదా. ఇప్పుడు ఫ్రీగా దొరుకుతున్నాయట, వాళ్ళ అన్నలు ఆడ డంపులు పెట్టి ఆడి పెట్టినట్ట. మరి ఎవరు ఏం చేస్తారో మాకు తిరగలే. కానీ పెద్ద మనిషే చెప్తున్నాడు కదా 50 దాటానే. మేమేం చెప్తున్నాడు, ఆ పెద్ద మనిషికి అగౌరవపరచకండి. మా పాశం యాదగిరి సార్ అయితే డైరెక్ట్ చెప్పి చెప్పులు మెడకేస్తా అన్నాడు. నువ్వు తెలంగాణ వాదులు ఒక పెద్ద మనిషి ఆయన గౌరవించినావు కదా, ఆయనే చెప్తున్నాడు చెప్పులు మెడకేస్తా అని. మేమైతే నిరసన చెప్తున్నాం, కానీ ఒక్కొక్కరి నిరసన ఎట్టెట్టుంటుందో మాకైతే తిరగలేదు. ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు మెస్సీలను గిస్సీలను తీసుకొచ్చి ఇక్కడ ఎంత ఊరేగినా, నువ్వు అంతర్జాతీయ స్థాయిలో మహిళలను తీసుకొచ్చి ఆఖరికి మీ వాళ్ళు ఇద్దరు పోయి హోటళ్ళలో ఏం పని చేసిరో తెలుసు. ఆ పిల్ల పోయి పాపం లండన్లో పోయి స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి కూడా జనానికి అందరికి తెలుసు. ఈ అపవాదులు ఉన్నాయి. ఇక ఇటువంటి ఏదైనా జరిగితే మాత్రం తెలంగాణ నిన్ను మర్చిపోదు, తెలంగాణ నిద్రపోదు. మార్క్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకో, రేపటి డేట్ గుర్తుపెట్టుకో. ఇది మీరు చాలా గొప్పగా హెడ్లైన్స్ వస్తాయి కావచ్చు ఎల్లుండి, కానీ అది నీ డెత్ లైన్గా స్టార్ట్ కాబోతున్నది అని చెప్పి నేను ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పాలకులకు తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కంటిన్యూస్గా చేస్తున్నటువంటి వాళ్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇగో దీంట్లో ఉన్నటువంటి ఈ ఇన్విటేషన్లో ఉన్నటువంటి పెద్దోళ్ళు కూడా అంతా విగ్రహావిష్కరణకు వస్తున్నట్టు కదా.
రేవంత్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు, బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, విజయలక్ష్మి, మల్లు రవి, దానం నాగేందర్, ఇక చాలా మంది ఉన్నారు ఇంట్లో. వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చరిత్రహీనులుగా ఉండబోతున్నారా లేకపోతే చరిత్ర సృష్టిరా చూడండి. ఇగో ఇన్విటేషన్ ఉన్నది కదా, ఈ ఇన్విటేషన్ మా గుండెల మీద వచ్చి మీరు కాలు పెట్టి, మా గొంతుల మీద కాళ్ళు పెట్టి మీరు పోలీసు ప్రహారతో మీరు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు కదా. మేము మా తెలంగాణ ప్రజలుగా తీవ్రంగా వ్యతిరేకిసి దీన్ని చింపి పడేస్తున్నాను నేను. ఇన్విటేషన్ రేపేం జరగబోతుందో రేపు ప్రజలు కూడా రాజకీయంగా ఇందులో అన్ని రాజకీయ పార్టీలను ఇట్లనే ప్రజలను ఓట్ల రూపంగా చించి పడేస్తారని చెప్పదలుచుకున్నాను నేను. ఇదిగో ఇది కాగితంతో అవుతున్నది, రేపు ఇంకా దేంతో అవుతుందో తెలియదు. చలో ఇంకా అడిగేది నేను క్వశ్చన్. ప్రాంతం వేరే వాడైనా కూడా ఒక కళాకారుని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. తెలుగు వాడే కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ప్రాంతం వేరే వాడైనా కమర్షియల్ ఆర్టిస్టు, కానీ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి తెలంగాణ అనేది ఒక సపరేట్. భారతదేశము విభిన్న రాజ్యాలు, చిన్న రాజ్యాలు కలిపి దాదాపు 560 సంస్థానాలు చిన్న కలిపి ఒక భారతదేశం అనేది. ఇట్ ఇస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్, ఫెడరల్ స్టేట్ ఇండియా. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది, ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క జీవన విధానం ఉంటుంది, బతుకుదేరు రూపాలు ఉంటాయి, యాస భాషలు ఉంటాయి. ఇవన్నిటిని గౌరవిస్తేనే భారతదేశం అయింది. ఓకే, ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ను. సో ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఇక్కడ నిజాం పాలన జరుగుతున్నప్పటి నుంచి పోరాటాలు, అదే కవులు, నేను పెద్ద నా నిజాము రాజు తరతరాల బూజు అని గోడల మీద ఉండి జైళ్ళలో ఉండి రాసినటువంటి వాళ్ళవి కావాలన్నా, జైళ్ళలో ఉన్న దాశరథి కృష్ణమాచార్య అటువంటి వాళ్ళే పెట్టాలన్నా. ఇక్కడ కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూర్యులకు ముఖచాలరా అని రాసినారు. మరి రావడ వెంకటేశ్వరరావు గారు అసంటోళ్ళ విగ్రహాలు ఉండాలన్నా ఇక్కడ? ఎటువంటి వాళ్ళు ఉండాలి ఇక్కడ? అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు అంటేనేమో కంట్లో పడతా, అనుకుంటే ఏట్ల పడతా, ముందుకేమో రమ్మంటివి నా ముందే నువ్వు ఉంటివి అంటే ఒక తిప్పల అనుకుంటే ఒక తిప్పలని రాసిన అస్పృశ్యత మీద రాసిన ఈ తెలంగాణ గడ్డ ఔన్నత్యాన్ని ఎక్కడికో తీసుకుపోయి జైళ్ళ పాలైనటువంటి ముచ్చల సత్యనారాయణ గారు అసంటోళ్ళ విగ్రహాలు ఉండాలనా? లేదు మా నేరెళ్ళ వేణుమాధవ్ ప్రపంచ స్థాయిలో తీసుకుపోయినటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి ఉండాలనా? ఈ ప్రాంత అస్తిత్వం గురించి కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లమ్మ అని రాసినటువంటి వాళ్ళ చరిత్రలు మాకు కావాలనా? లేకపోతే అంటే నేను చెప్పేది ఇక్కడ జైళ్ళ పాలయ్యి ఈ ప్రాంత పేదరికం గురించి కొట్లాడినటువంటి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వాళ్ళు, ఈ ప్రాంత భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి జైళ్ళ పాలైనటువంటి వాళ్ళై మా గద్దరనయ్య కావచ్చు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలు ఉండాలా? గూడంజల విగ్రహాలు ఉండాలా? ఈయన ఉండాలా? ఎటువంటి వాళ్ళు ఉండాలా? ఈయన సంఘ సంస్కర్తన ఏమన్నా? ఒక కిరాయి ఆర్టిస్టు 10 సార్ల 20 సార్ల టేకు అంటే అప్పుడు చూసుకొని పాడతాడు. కానీ ఒకసారి ఇక్కడికి వెళ్ళి గొంతులకెళ్ళి బయటకు వచ్చిందంటే ఒక నది జాలువారేటువంటి కవి గాయకులు ఇక్కడ ఉన్నటువంటి తర్వాత వాళ్ళను వదిలిపెట్టి ఇటువంటి వాళ్ళు ఎట్లా పెడతారు? కిరాయి గాయకుడు, కిరాయి నటన చేసేటువంటి వాళ్ళు. ఇక్కడ మా దగ్గర కూడా బెల్లి లలిత 18 ముక్కలు లొల్లి బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల్ల లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటా పోయిన బెల్లి లలిత లొల్లిని బంద్ చేసినటువంటి కిరాతక పాలకుల ఆలోచననే ఇప్పుడు ఇటువంటి విగ్రహాలు పెట్టుడు, అటువంటి ఆలోచనే. ఇది బంద్ చేయాలి. అటువంటి వాళ్ళే ఉండాలా? వాళ్ళ స్థానంలో ఎవరు ఉండాలి? బొచ్చడు మంది తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అందుకే ఈ జాగా వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని మాకేం ప్రాబ్లం లేదు, ఇంకెక్కడైనా పెట్టుకొని మా ప్రాబ్లం లేదు. కానీ రవీంద్ర భారతి అంటేనే ఇక్కడ ఒక సంస్కృతి అడ్డ, ఇది ఒక ఐకానిక్ ప్లేస్. ఇక్కడ ఎందుకు ఆయన ఎందుకు పెట్టాలి? మరి ప్రాంతం వాళ్ళ పెట్టిన తర్వాత ఒక చర్చ మొదలవుతుంది. ఇవాళ ఆంధ్రోళ్ళు చాలా మంది మా ముచ్చల సత్యనారాయణ గారు రాసిండ్రు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్ర పెద్దోళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష వాళ్ళ చూస్తుంటే అప్పుడు 56లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత 68లో రాస్తాడు. 68లో జాజిరి కిలకిల జాలపుతాడు ఎన్నడు గాల్తోదో ఆంధ్రలో కాడు వద్దంటేనే వచ్చిరి నాడు వచ్చిన వారు తెచ్చిరి కీడు 12 ఏళ్ళు గడిచినా గాని పుష్కరం ఒక్కటి పోయినా గాని వేరు బుద్ధి వారు మానరు బాబు పాడు బుద్ధి విడ నాడరు బాబు అని. ఇవాళ మళ్ళీ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా వాళ్ళ వేరు బుద్ధి పాడు బుద్ధి మాంతలేరు. వాళ్ళు ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నారే, మీకు అన్నం తినుడు సోయలేదురా, మీకు బట్టలు మేమేరా, హైదరాబాద్ మేము వదిలిపెట్టి పోతే
మీరు అడక తింటారు. అరే పోన్రా నాయన, మీకు ఆడ అడక తినే గతి లేక వచ్చి మా దగ్గర బతుకుతున్నారు. మీరు మాట్లాడుతుంటే ఒళ్ళు గాలి మాట్లాడుతున్నాం. ఇలా మా రామ్దాస్ పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొడుకులు. అరే సంస్కారం ఉండాలి కొద్దిగా మీకు మాట్లాడేటోళ్ళకు. వదిలిపెట్టిపోర్రా భయ్, బతుకొచ్చిన వాళ్ళు మీరు పోన్రి. మీరు మా మీద ఎందుకు మాట్లాడుతున్నారు, మా మీద ఎందుకు ఎడుతున్నారు? మేము పోతే సంక్రాంతి క్రికెట్కి వెళ్ళి పోతే మీకు హైదరాబాద్ అంతా కాలేదు. క్రికెట్ ఆడుకుంటాం, ఫుట్బాల్ ఆడుకుంటాం, బాస్కెట్బాల్ ఆడుకుంటాం. మా జాగా అయ్యా, మా అయ్యా అవ్వాలి మా తాతలు ముత్తాతల జాగా ఇది. మా అయ్యా జాగిరి ఇది, మా తెలంగాణ అయ్యా జాగిరి ఇది. మీది కాదు. అడుగుతున్నాడు ఇట్లా పెద్ద మంచి కూడా మాట్లాడినట, మీ అయ్యా జాగిరి అని. ఎస్, మా అయ్యా జాగిరే తెలంగాణ, మా తాతల జాగిరే, మీది కాదు. మీది ఆంధ్ర పో, మా తెలంగాణ తల్లి మీద ఆంధ్ర మాత పోన్రి. మీకు అట్లా ఉండేది ఉంటే మీ బతుకొచ్చినంతో మాకు పంచాయతీ లేదు. ఇలా చెప్తున్నాం. మా అరుణోదయ రామారావు ఆ రాయలసీమోడు ఇక్కడ వచ్చి సినిమా పాటలు పాడేటోడు వచ్చి ఇక్కడ ఉద్యమాలు తిరిగితే గట్టంటోలే పెట్టు మేము కాదంటలేం కదా. రామకృష్ణ తెలంగాణ పాట పాడిన మా రామకృష్ణ, ఈయన కాదంటే రామకృష్ణ పాట పాడింది కదా, ఆయన ఆంధ్ర ఆయనే కదా. మీరు ఆంధ్రాలో గౌరవిస్తలేరు. ఎందుకు గౌరవిస్తలేరు అంటే ఆయన తెలంగాణ పాట పాడిన కాబట్టి గౌరవిస్తలేడు. ఎవడు జనాడు వరకు ఆంధ్ర మీద కూడా మాట్లాడతలేడు. కానీ ఇలా మేము చెప్తున్నాం, నువ్వు రా, మేము మొత్తం వచ్చి ఇక్కడ తట్టబోస్తాం. తట్టబెట్టి ఆయనకు ఇటుకలు వేర్చి కూలి పని చేసి ఆయన విగ్రహాలు కడతాం. మీకు సంస్కారం లేదు, మీ భాష సంస్కారం లేదు. మా పైడి జయరాజ్ గురించి మాట్లాడరు నాయన, దాని గురించి మాట్లాడతలేరు. ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం దేశం మొత్తం అరే అడ్డమైన చెత్త పాటలు వాడినోడు పైసల గురించి ఒక్క తెలంగాణ పాట నువ్వు ఎందుకు వాడలేదు, మా త్యాగాల మీద ఎందుకు వాడలేదని క్వశ్చన్ చేస్తే దాని మీద ఆన్సర్ లేదు. గా పెద్ద మనిషి మీద మాట్లాడతారా? నేను వచ్చినాడు కూడా చెప్పు మీద కూర్చోగినట్టు ఎగురుతున్నాడు. ఆయన పేరేందనే బామ్మరిది శుభలేఖ సుధాకర్ అట. మొత్తం అశుభం చేసిపోతున్నావు నాయన. నువ్వు ఇడా ఈ గడ్డ మీద నువ్వు యాడుంటావో మాకు ఎరకలేదు. చెన్నైలో ఉంటావా, విజయవాడలో ఉంటావా, వైజాగ్లో ఉంటావా మాకు ఎరకలేదు. హైదరాబాద్లో అప్పుడప్పుడు గెస్ట్ హౌస్లు టైం పాస్కి వచ్చిపోతావా తెలియదు. బాలసుబ్రహ్మణ్యం వచ్చినట్టు నువ్వు కూడా టైం పాస్కి వచ్చిపోయావు మాకు తెలియదు. కానీ మా నెత్తి మీద, మా గుండె మీద నీ భావ విగ్రహం ఇక్కడ పెట్టి నీ అహంకారాన్ని చాటి చూపుతున్నావు కదా. ఈ అహంకారానికి చాటి చూపే అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారులు, దొంగలు, వాళ్ళ రాజకీయ వ్యవస్థకు బానిసలైనటువంటి రేవంత్ రెడ్డి అసలు రాజకీయ నాయకులు కావచ్చు. ఇంకా కేటీఆర్ నువ్వు కూడా మాట్లాడతలేవు, నీ పార్టీ వైఖరి చెప్తలేవు. నువ్వు కూడా అమ్ముడు పోయినావు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటే మేము కాంస్య విగ్రహం పెడతాం అన్నావు. ఏది జూబ్లీహిల్స్ ఎలక్షన్లప్పుడు మైత్రివనం దగ్గర నువ్వు కూడా మాట్లాడుకుంటూ చెప్పినావు కదా. మీ ఓట్ల రాజకీయాలకు తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయకండి. ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోళ్ళ మీద మాకెక్కడ కూడా వాళ్ళ మీద ఏ మాత్రం ద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మా పొట్టలు కొట్టి మాది తినుకుంటా, మా గుండెల మీద అన్నుకుంటా మమ్మల్ని అవమానపరిస్తే మా ఆత్మహత్యలను కూడా అవహేళన చేసినట్టు మాట్లాడిన వాళ్ళతో మాకు పంచాయతీ. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాం. ఆంధ్ర వాళ్ళు ఎవరెవరైతే మేధావులు ఉన్నారో ఇట్లంతా విటందవాదంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నలకు, మేము లేవనెత్తున్న ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి. మీరు జవాబు చెప్తే అప్పుడు ఏదైనా కన్విన్సింగ్ ఉంటుంది. మీరేందే అసలు చిన్నది అరగక మాట్లాడుతున్నారు. మీకు సాహిత్యం మీద మన్ను పాడే. కానీ మీరేందంటే మీరు అటువంటి వాళ్ళని మేధావులు అనబడరు. మీరంతా చాలా మంది విపరీతమైన తిట్లు వీందా, వాందా, వాడా, వీడా, నోటికి వచ్చినట్టు వాడెవడో. అరే నాయనా, ఇక మా వాళ్ళు కూడా కొంతమంది తెలియక మీరు సబ్జెక్ట్ తెలుసుకోరు. ఫస్ట్ మీ రాజకీయ పార్టీలకు జోకుడు బంద్ చేయరు. ఈయన పీసీసీ మాట్లాడినట్టున్నావు కదా, ఆయనకి ఏం సోయినదబ్బా, ఆయనకి ఏమైనా సోయినదా? ఆయన సచిన వాళ్ళ శవం మోసినోడు, ఆయన ఏమన్నా మోసినోడు కాదు. ఇంకా వాళ్ళ పార్టీలు ఇద్దరు ముగ్గురుగా మదయాస్కి అసంటోళ్ళైనా మోసిరు. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన వాయిస్ తీసుకోవాలి. మీరు పోయి మదయాస్కి ఏం మాట్లాడుతున్నా వాయిస్ తీసుకోవాలి మీరు. అని దీన్ని సపోర్ట్ చేస్తున్నా, అపోజ్ చేస్తున్నా, పేరైతే లేదు ఇలా. బీజేపీ వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీలకు చెప్పదలుచుకున్నా. ఆయనకు సోయి లేదు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇలా ఈ త్యాగాలు చేసి తెచ్చుకున్నదే ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు. దానికే భంగపాటు జరుగుతున్నప్పుడు ముగబెట్టేందుకు ఎందుకే మనుషులుగా బుట్టి వేస్ట్. ఈ గడ్డ మీద బుట్టి వేస్ట్ మాట్లాడినోడు ఎవడన్నా మాట్లాడుకుంటుండేది ఉంటే అందుకే మాట్లాడుతున్నాం. కడుపు గాలి మాట్లాడుతున్నాం. ఆవేశం ఏదో నోట్లకెళ్ళి వచ్చేది కాదు. ఇలా కొత్తగా మాట్లాడతలేం, మేము తరాలకెళ్ళి మాట్లాడుతున్నాం. యూనివర్సిటీ విద్యార్థులుగా అప్పటి నుంచి మాట్లాడుతున్నాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే దొంగల చేతులలో పాలన ఉన్నది. ఈ దొంగలను పారిదోలేదాకా మాకు ఈ అవస్థలు అయ్యేటట్టు ఉన్నాయి. పాలన మా చేతులు వచ్చినాడు. ఇవన్నీ ఏం జరగాయి, ఇట్లా ఏం జరగాయని రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యమ సంఘాలు అన్ని ఒక పెద్ద ఎత్తున కూడా కట్టుకొని ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే, అక్క ఇంతకుముందు మాట్లాడుతూ ఏం చెప్పింది, కూలగొడతాం అని చెప్పింది. ఎందుకు అక్కకు అంత కోపం వచ్చింది? అరే మా బిడ్డలు 60 ఏండ్లు మీరు మనందరం తెలుగులో అనేటువంటి ముసుగుతోని మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు దోసుకొని పోయిర్రు. మా యాసని, మా భాషను అవమానించారు. వందలాది మంది మా బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. ఎండకెండుతూ, వానకు దడుస్తూ, చలికి వణుకుతూ, ఆటలు ఆడుతూ, రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేశాం. మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎవరి కోసం చేసుకున్నాం? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలని రోడ్డుకి ధర్నా చేసిండా అండి? ఎవరు చేయలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుండు? జై తెలంగాణ అన్నటువంటి కేసీఆర్నే తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తే
ఫామ్ హౌస్లో కూడా కూర్చోబెట్టి ప్రజలు నువ్వు చంద్రబాబు నాయుడు కన్సర్న్లో పనిచేసి ఆంధ్ర వల్ల విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి పెడతాం అని అంటే ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ వైఖరిని మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టడానికి ఇష్టపడట్లేరు. కాబట్టి మీ పద్ధతిని మార్చుకో. ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, మన కిష్టయ్య చచ్చిపోయిండు, కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహం పెట్టండి. పోలీస్ అయినది అమరుడైంది కదా, పోలీసు వాళ్ళు పెట్టండి. మా తెలంగాణ అసెంబ్లీ ముందు తీసుకొచ్చి ఆంధ్రలో విగ్రహాలు పెడతావా? నీ అమరావతిలో తీసుకొచ్చి పెట్టినా మీ అమరావతిలో మేము కూడా తీసుకొచ్చి పెట్టవా? మా గద్దర్ అన్నది, మా గూడ అంజన్నది, లేకపోతే మా అందశ్రీ గారిది, మా దాశరథి గారిది తీసుకొచ్చి పెట్టవా? ఇది ఒక రకమైనటువంటి ఆంధ్ర ఆధిపత్యం. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నామో ఏం లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తావు, ఎన్టీ రామారావు విగ్రహం తీసుకొచ్చి పెడతా అంటే సరే ఓకే, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదని ఊరుకున్నాం. ఈయన ఏందండి, ఈయన సామాజిక ఉద్యమకారుడా? ప్రజా చైతన్యం కోసం ఏమైనా పాట పాడినోడా? మా గద్దరన్నలాగా గోషి గొంగడేసినోడా? మా విమలకలాగా గోషి గొంగడేసి పేద ప్రజల కోసం ఏమైనా విముక్తి పాటలు పాడినోడా? పైసల కోసం కమర్షియల్ కళాకారుడు. తెలంగాణ స్వర్ణయుగం కావాలన్నటువంటి పదాన్ని చేసిన పాడుతా అన్నాడు. అందుకు సాక్ష్యం అంతటిపల్లి నాగరాజన్న, అప్పుడు ఉన్నటువంటి రసమయ్య బాలకిషన్ గారు. సాక్ష్యాలు కావాలంట. ఏం కావాలి సాక్ష్యాలు? చచ్చిపోయిన వాళ్ళు ఆయన అన్నాడో లేదో అని అంటాడు. తీసుకోండి, ఇది పద్ధతి కాదండి. ఇది ఆంధ్ర ఆధిపత్యం. 60 ఏళ్ళు తెలంగాణ అంటే నీళ్లు నిధులు నియామకాలే కాదు, మా యాస, మా భాష, మా వీరులు. ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, నమ్మే వాళ్ళ నమ్మల వల్ల కాదు, మా నేల కోసం పనిచేసిన వాళ్ళ కాదు అనేది మాకు ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ మేము కూల్చోదలుచుకోవట్లేదు, మేము అంటాం చెప్పదలుచుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి తిరుగుబాటు రాకముందే పద్ధతి ప్రకారం మీరు ఈ విగ్రహాన్ని తీసేసి అందమైన విగ్రహాన్ని తీసుకొని అమరావతిలో పెట్టుకోండి. నీకు నచ్చితే, నీకు అంతకు ఇష్టమైతే నీ ఇంట్లో పెట్టుకో. రేవంత్ రెడ్డి మమ్మల్ని అందరినీ పిలువు, మేము కూడా వచ్చి పూలు ఇస్తాం ఆయనకు. కాబట్టి తీసేయాల్సిందే విగ్రహం. మేము చెప్పేది ఏంటంటే, ఇగో ఆడ విగ్రహం అవసరమా? మేము వద్దని మంచిగా, ఇగో మా పృథ్వీ అన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు మాకు మంచితనంగా, ఇగో సంఘ నాయకులు అందరూ చెప్తున్నారు మంచితనంగా మాకు వద్దు అంటుంటే తీసుకొచ్చి ఇందాక అన్న తమ్ముడు అన్నట్టు ఏమంటారు గిచ్చి కయ్యం పెట్టుకున్నట్టే ఉంది ఈ పరిస్థితి. కానీ మేమైతే చెప్తున్నాము, ఇవాళ ఒక్కరోజు కాదు, ఇంకా ఇప్పుడు సెక్యూరిటీ మొత్తం పెట్టిన పోలీసు వాళ్ళని, ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇంకా 2 రోజులైనా మాత్రం మేము పల్లగొట్టడానికి మాత్రం మహిళల్లో మేమైతే ముందుకు ఉంటాం. మా మహిళలే పల్లగొడతాం, వేరే వాళ్ళు కాదు. మా తెలంగాణ సమాజం, మా తెలంగాణ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకు పెట్టాలి ఈ విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళే. మావి లేవా? పెట్టాలంటుంటే సినీ పరిశ్రమకి ఇచ్చినటువంటి మా ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలి ఇక్కడ. ఇంకొకటి రవీంద్ర భారతి అని పెట్టిరు. రవీంద్రనాథ్ ఠాగూర్ది ఈ రోజు వరకు ఇక్కడ దిక్కులేదు, వాళ్ళే పెట్టలేదు. కానీ ఎక్కడో ఆంధ్ర వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాడతారంటే అంతకంటే మంచిగా పాటలు ఉన్నాయి. అంతకంటే మంచిగా పాటలు మా గద్దరన్న పాడిండు. ఒక తెలంగాణ ఉద్యమంలో మా అన్నలు, మా తమ్ముళ్ళు పాడిన పాటలకి కూర్చున్న వాళ్ళు కూడా ఉవ్వెత్తున లేచి డ్యాన్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి కవులు, కళాకారులు మా దగ్గర ఉన్నారు. ఎక్కడో తీసుకొచ్చి ఈ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుంటే మేమైతే ఒప్పుకునేది లేదు. పెట్టాల్సి ఉంటుంటే ఇది రవీంద్ర భారతి, ఈ నరి ఒడ్డున ఉన్న ఈ రవీంద్ర భారతిలో పెట్టాల్సి వస్తే మా బెల్లి లలితక్క పాటలకి పెట్టాలంటే మా బెల్లి లలితక్క ఫోటో విగ్రహం పెట్టాలా? మా బెల్లి లలితకి ఏం తక్కువైంది, మా అక్కకి ఏం తక్కువైంది? పెట్టాల్సి వస్తే మా అక్క విగ్రహం పెట్టాలి. కానీ ఎవరియో తీసుకొచ్చి ఎక్కడ ఆంధ్రోడి తీసుకొస్తే ఇవాటికి కూడా మేమైతే ఏదైతే మేము తెలంగాణని కోరుకున్నామో మా తెలంగాణ మాకు రాలేదు. మేము ఒక తెలంగాణ మాత్రమే వచ్చింది. కానీ మేము ఆశించిన మాకు సంపూర్ణ తెలంగాణ ఈ రోజు కూడా రాలేదు. మేము చెప్తున్నాం ఇదే కాదు, ఇక్కడ ఉన్న విగ్రహం ఇవ్వాలి, ఇక్కడ విగ్రహం పెట్టొచ్చు. కానీ మేమైతే క్లియర్గా చెప్తున్నాం ఇది ఒక విగ్రహమే కాదు, ఆంధ్ర వాళ్ళే ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మీరు బేషరతుగా అవి తీసుకెళ్లాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మా అన్నలందరూ, మా అక్కలందరూ ఉన్నారు, మేము తల ఒక రాయి పట్టుకొని ఇక్కడ కూర్చున్నామంటే ఇది మాత్రం మేమేదో రాత్రిపూట ఆడ దూకి మరి కూడా వచ్చి పలగొడతాము. మాకు మద్దతుగా మా సంఘ నాయకులు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా ప్రజా సంఘాలు ఉన్నారు, మా తమ్ముడు పృథ్వీ ఉన్నాడు, మా తమ్ముడు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, మా అక్కలు ఉన్నారు, మా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ ఉన్నారు. మేమైతే పలగొట్టేదే ఇవాళ కాకపోయినా రేపైనా పలగొడతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇగో ఈ నినాదం కోసమే మేము ఉద్యమంలో పనిచేసినాం. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిందే మా తెలంగాణ నినాదం కోసం. కానీ ఇక్కడ ఆంధ్ర ఆధిపత్యం చెలరేగుతుంది. ఇవాళ మేము మర్యాదపూర్వకంగా సరిగ్గా వారం రోజుల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ విగ్రహ ఆవిష్కరణ, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఆవిష్కరణ జరగొద్దు అని చెప్పి ఒక సభ జరిపినాం. కవులు, రచయితలు, ఉద్యమకారులు, ఇతర ప్రజా సంఘాలతో కలిపి. అయినా మా మాటను పెడచెవున పెట్టి రేపు ముఖ్యమంత్రి గారు ఈ విగ్రహం, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఆవిష్కరించబోతున్నట్టు ఇగో మనకు ఒక ఇక్కడ ఇన్విటేషన్ తయారైంది.
మేము ఏమంటున్నామంటే, మేము పోయిన వారం చెప్పినాం, ఇవాళ మేము కూడా రేపు ఈ విగ్రహం ఆవిష్కరించొద్దని చెప్పడానికి మేము కవులము, రచయితలము, ఉద్యమకారులము, ప్రజా సంఘాలతో కలిసి ఇగో భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వానికి మేము ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏం రిప్రజెంటేషన్ అంటే, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతిలో నెలకొల్పొద్దని మా మాట పెడచవున పెట్టి, మేము ఇక్కడ కవులు, రచయితలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు అనంటే యావత్ ప్రజల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష కలిగిన వాళ్ళం. వారి తరపున మేము పోరాటాలు చేస్తున్న వాళ్ళం. మా మాట పెడచెవున పెట్టి రేపు ముఖ్యమంత్రి గారు ఈ విగ్రహం ఆవిష్కరణ చేస్తే బాగుండదు, తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. 10 సంవత్సరాలు నియంత పాలన జరిగింది. మళ్ళీ అదే 2 సంవత్సరాల నుంచి కొనసాగుతుంటే మేము కళ్ళు మూసుకొని ఊరుకునే పరిస్థితులు లేవు. ఇక నిరంతర ఉద్యమాలేనా? మాకు రోషయ్య విగ్రహం కాకపోతే ఎన్టీఆర్ విగ్రహం కాకపోతే బాలసుబ్రహ్మణ్య విగ్రహం, రేపు మాపై ఇంకేం విగ్రహాలు వస్తాయో కూడా అనే భయం అవుతుంది. అంటే తెలంగాణ అంటే విగ్రహాల సంస్కృతి మాత్రమేనా? ఇక్కడ మాకు జానపదుల సంస్కృతి ఉంది, ఇక్కడ వివిధ కళారూపాల సంస్కృతి ఉంది, ఇక్కడ సాంస్కృతిక రంగాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుకుంటే బాలసుబ్రహ్మణ్యం అనే అతను తెలంగాణ గాయకుడు కాదు. ఆయన ఒక పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి కదా, పాన్ ఇండియా సినిమాలకి ఈయన పాట పాడిండు. పాన్ ఇండియా సినిమాలు అంటే ఏ రేంజ్ భారీ బడ్జెట్తో నిర్మాణం అయితే మనకు తెలుసు కదా. ఆ రేంజ్లో ఆ గొంతుకు అది కిరాయి ముడుతుంది. అట్లాంటి పాటకి, మా చుక్క సత్తయ్య పాటకి, మిద్దరాముల పాటకి, మాకు చిందెల్లమ్మ పాటకి, తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మా రోజు వీరన్న పాట, బెల్లి లలితక్క పాట, మరి ఈ పాటలు ఇవన్నీ కదా మమ్మల్ని చైతన్యం చేసి, రాష్ట్రాన్ని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమం వచ్చింది కదా. కళలు, సాంస్కృతిక రంగంతో కూడా నిధులు నియామకాలే కాకుండా సాంస్కృతిక రంగం కోసం కూడా తెలంగాణ విభజన జరిగింది. అయితే ఇవాళ ఎంత చెప్పినా మమ్మల్ని విస్మరించి విగ్రహం ఆవిష్కరిస్తే బాగుండదని మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్తున్నాం. మా ఆలోచనని, మా ఈ రిప్రజెంటేషన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా విగ్రహ ఆవిష్కరణను ఉపసంహరించుకుంటాడు అని అనుకుంటున్నాం. కాదని ఆవిష్కరిస్తే కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ భావజాలాన్ని తీసుకుపోతాం. ఏం భావజాలాన్ని తీసుకుపోతామంటే, ఇగో 10 ఏళ్ళ పాలన, ఫామ్ హౌస్కి పోయిండు, మళ్ళీ ఇతను కూడా ఇదే పరిపాలన చేస్తున్నాడు. గ్లోబల్ సమ్మిట్లో చేతి వృత్తుల ప్రజలకు భాగస్వామ్యం ఇవ్వకుండా, ఉద్యమకారులకు వాటాలు ఇవ్వకుండా అట్లా 80 దేశాల వాళ్ళని పిలిపించిండు. ఫుట్బాల్ ఆడుతున్నాడు, అందాల పోటీలు, ఇవా మేము కోరుకుంది. ఏమి మీ మేనిఫెస్టో ఇదేనా? మేనిఫెస్టోలు ఇవన్నీ ఉన్నాయా? ఇవి కాదు కదా. మేమందరం ఒకటే హెచ్చరిస్తున్నాం, దయచేసి మాకు ఈ విగ్రహాలు తెలంగాణలో ఆవిష్కరించొద్దని కోరుతున్నాం. ఆవిష్కరిస్తే మేము మళ్ళీ ప్రత్యామ్నాయ సంస్కృతిని ఒకటి తీసుకుంటాం. తప్పకుండా మళ్ళీ ఇదే సహకరిస్తున్నటువంటి మీ మీడియా సోదరులందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అగ్రకులాల మీడియా వచ్చి మా ఈ విషయాన్ని చేరవేస్తలేదు. మన మీడియా, మన ప్రజల మీడియా, ఇది జనం పక్షం ఉన్నటువంటి మీడియా. మీ అందరికి ఈరోజు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ కళాకారుల యొక్క గుండెకాయలాగా ఉన్నటువంటి రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టడాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ వాదులు, తెలంగాణ కవులు, కళాకారులు అందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే, బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ ఆత్మగౌరవ గీతమైనటువంటి జయ తెలంగాణ నేను పాడను అని చెప్పేసి ఆయన వ్యతిరేకించిండు. మరి ఇటీవల కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారు చనిపోతే ఆయన పాడే మోసిర్రు. మరి అందశ్రీ గారు రాసిన పాటనే పాడినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం తీసుకొచ్చేమో రవీంద్ర భారతిలో పెడుతున్నారు. మరి ఈ తెలంగాణ వాదులని, తెలంగాణ అమరవీరుల త్యాగాలని ఇది అవమానపరచడం, కించపరచడం అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. సో కాబట్టి ప్రభుత్వం దీని మీద మళ్ళీ ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే, ఇట్లాగే తెలంగాణ మీద ఆధిపత్యం చేసినటువంటి విగ్రహాలు గతంలో ట్యాంకు బండ్ మీద పెట్టినప్పుడు ఆ ట్యాంకు బండ్ మీద కూడా మిలియన్ మార్చ్ జరిగినటువంటి విషయం మనందరికీ గుర్తున్నది. ఇవాళ ట్యాంకు బండ్లో తేలుతున్నటువంటి శవాలు మాయి, ఇవాళ ట్యాంకు బండ్
బండి మీద విగ్రహాలు మాత్రం మీవి అని ఆనాడు తెలంగాణ కవులు పెద్ద ఎత్తున నినదించినటువంటి ఒక సందర్భం కూడా ఉన్నది. సో కాబట్టి ఆంధ్ర ఒంటె అనేది 60 ఏళ్ల పాటు తెలంగాణ టెంట్ కింద జొర్రి ఈ తెలంగాణ ప్రజలని, ఆత్మగౌరవాన్ని, తెలంగాణ భాషని, తెలంగాణ సంస్కృతిని అవమానించినటువంటి ఒక చరిత్ర ఉన్నది. మరి గడిచిన 10 ఏళ్ళుగా ఉమ్మడి రాజధానిగా ఉంటే కూడా సప్పుడు చేయకుండా ఉన్నటువంటి ఆంధ్ర పెద్దలు, ఆంధ్ర ప్రముఖులు ఇవాళ మళ్ళొకసారి నిద్రలేసి చాలా పెద్ద మొత్తంలో మరి కుట్రలు చేస్తూ అక్కడ విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టదలుచుకుంటే కొత్తగా కట్టినటువంటి ఆంధ్ర సచివాలయంలో పెట్టాలి, లేదా వైజాగ్లో పెట్టాలి, లేదా బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టినటువంటి నెల్లూరులో పెట్టాలి. అంతకంటే ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉంది కాబట్టి మద్రాసులో పెట్టాలి, అక్కడ ఉండాలి తప్ప ఇక్కడే తీసుకొచ్చి పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం చాలా దుర్మార్గమైంది. ఇప్పటికే ఇక్కడ ఘంటసాల గారి విగ్రహం కూడా ఉన్నది. మరి ఘంటసాల కానీ బాలసుబ్రహ్మణ్యం కానీ తెలంగాణ విముక్తి కోసం ఏం పాట పాడిందో మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ కోసం వాళ్ళు పాడింది ఏం లేదు. వాళ్ళు జస్ట్ ప్రొఫెషనల్ సింగర్లు మాత్రమే, డబ్బులు తీసుకొని పాటలు పాడినటువంటి కళాకారులు. మరి అట్లాంటి డబ్బులు తీసుకొని పాటలు పాడిన కళాకారుల విగ్రహాలు ఇక్కడ పెడితే మరి ఒక ఉద్యమం చేసి ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కళాకారుల యొక్క తెలంగాణ కళాకారుల సంఖ్య చాలా పెద్దగా ఉన్నది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి విగ్రహం పెట్టలేదు, గూడాంజన్న విగ్రహం పెట్టలేదు, లేదా అంతకుముందు బండి యాదగిరి ఉన్నాడు, దాశరథి ఉన్నాడు, కాలోజీ ఉన్నారు, అనేక మంది బహుజన బిడ్డలు, పోరాట యోధులు, సమ్మక్క సారక్క ఉన్నారు, ఆ చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్దార్ సర్వాయి పాపన్న ఉన్నాడు, ఇట్లాంటి పండుగల సాయన్న ఉన్నాడు. ఇంతమంది విగ్రహాలు ఇక్కడ పెట్టకుండానే కేవలం ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలు అనుభూతి కోసం పెడుతున్నట్ట, లేకుంటే ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసం పెడుతున్నట్ట అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ ప్రజల యొక్క ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి పని ఎట్టి క్వశ్చన్లా చేయకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ కళాకారుల యొక్క విగ్రహాలు పెట్టిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి. ముఖ్యంగా ట్యాంకు బండి మీద ఉన్నటువంటి ఆంధ్ర విగ్రహాలను కూడా ఆంధ్రకు తరలించి గౌరవించాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడము అంటే తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరులని అవమానించడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు అనేటటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి దీని మీద ప్రభుత్వం మళ్ళొకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఒక సలహా మండలి సభ్యుడిగా నేను సలహా ఇస్తా ఉన్నా. ఏదైతే ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రవీంద్ర భారతి రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన నిరంతరం ఉద్యమాల్లో ఉంటూ అదేవిధంగా ఏదైతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెడతామనే దగ్గర నుంచి కూడా నిరసన ప్రదర్శనలు అనేది రోజు ఒక దగ్గర చేస్తూ ఉన్నాం. ఇవాళ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే మీరు ఏదేమైనా ఇప్పటికైనా రేపు ఏదైతే మీరు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంత్రులకు కూడా చెప్తా ఉన్నాం, మీకు తెలుసు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు లక్షలాది కుటుంబాలు రూపాయి తీసుకోకుండా పార్టీ కోసం పనిచేసినాయి. మొన్న కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మీరు చూసుకోవచ్చు, ఉద్యమకారులు పోయి అక్కడ కూడా పనిచేసి గెలిపించినారు. కానీ ఆ తర్వాత కూడా చెప్పినాం, ఎందుకంటే ఆ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో పనిచేసేటప్పుడు కూడా ముందే చెప్పినాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, ఇదే ఆఖరికి మీకు ఆఖరి అవకాశం ఇస్తూ ఉన్నాం. మీరు ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు అనేది మీరు ఆచితూచి తీసుకోవాలి. ఖచ్చితంగా ఇవన్నీ ఏర్పాట్లు చేయొద్దు, ఆంధ్రలో విగ్రహాలు ఏర్పాటు చేయొద్దు. రోషయ్య విగ్రహం పెట్టినప్పుడు కూడా చెప్పినాం, ఇవాళ కూడా చెప్తున్నాం. రేపు ఏదో ఎన్టీఆర్ విగ్రహం కూడా ఏదో కాంస్య విగ్రహం పెడతాను ఒకడు బీఆర్ఎస్ వాడు అంటాడు, వీడేమో విగ్రహం పెడతా అంటాడు. దీన్ని పూర్తిగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ సంఘాలు, వివిధ తెలంగాణ పార్టీలు, మిగతా వ్యక్తులు కూడా ఖండిస్తున్నారు. కాబట్టి ఇవాళ కవులు కళాకారులు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇలా ఇక్కడికి వచ్చినాం. ఇది లాస్ట్ హెచ్చరిక. రేపు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయొద్దు. దీని మీద ఇవాళ నిర్ణయం తీసుకొని దీన్ని ఇంకెక్కడైనా పెట్టుకుంటే బాగుంటుందని చెప్తూ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టడాన్ని ఉద్యమకాలైనటువంటి యొక్క మేము, కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. యావత్తు తెలంగాణ సబ్బండ జాతి కూడా వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే ఈయన కమర్షియల్ కళాకారుడు, నిజంగా ప్రజల కోసం పనిచేసిన ఆయన కాదు, పేద వర్గాల కోసం పనిచేసిన ఆయన కాదు, ఒక కార్మిక వర్గం కోసం పనిచేసిన ఆయన కాదు, ఒక రైతాంగం కోసం పనిచేసిన ఆయన కాదు, మొత్తం తెలంగాణ కోసమే పనిచేసినటువంటి ఒక వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనకు ఒక పాట ఇస్తే
ఇది తెలంగాణ అనేటువంటి ఒక పాట ఇస్తే ఆ పాట పాడడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి, నేను సమైక్యవాదినని చెప్పుకున్నటువంటి వ్యక్తి, ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం ఏంటిది? ఇక్కడనే కూతవేటు దూరంలో మా యొక్క అమరవీరుల యొక్క స్తూపం ఉన్నది, మా యొక్క అసెంబ్లీ ఉన్నది. ఇక్కడ మా అసెంబ్లీ ముంగట, మా అమరవీరుల స్తూపం ముంగట ఎంత బరి తెగించి మీరు ఇక్కడ ఆంధ్రుల యొక్క విగ్రహాలు పెడతా ఉన్నారు. మీ సంసారం వేరైపోయింది, మా సంసారం వేరైపోయింది. మీ కుంపటి వేరు, మా కుంపటి వేరు, మా యొక్క ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు. మీ డెవలప్మెంట్ చేసుకోండి, ఈ విగ్రహాలన్నీ తీసుకుపోండి, అమరావతిలో పెట్టుకోండి, గుంటూరులో పెట్టుకోండి, మంగళగిరిలో పెట్టుకోండి, విశాఖపట్నంలో పెట్టుకోండి, రాయలసీమలో పెట్టుకోండి. కానీ మా దగ్గర పెట్టడం ఏంటిది? మా నెత్తిన మీద రుద్రడం ఏంటిది? ఇది దుర్మార్గమైనటువంటి ఒక చర్య. ఇది ఏదైతే మీరు ఈ రోజున పోలీసుల యొక్క బలంతోని, వాళ్ళ బలంతోని, వీరి బలంతోని మీరు పెట్టవచ్చుగాక, రేపు పెట్టవచ్చుగాక, కానీ తర్వాత కూలగొట్టే ఈ యొక్క విగ్రహాన్ని కూలగొట్టే దాంట్లో నేనే మొట్టమొదటి వాడిని. నా పేరు సుల్తాన్ యాదగిరి, నేను టీజేసీ యొక్క చైర్మన్. ఖచ్చితంగా కూలగొట్టేటువంటి దాంట్లో నేను మొట్టమొదటి వాడిని. మా మీద కేసులు పెట్టుకుంటారా? మా మీద జైల్లో వేస్తారా? మమ్మల్ని ఫైరింగ్ చేస్తారా? భయపడేటువంటి ఉద్యమకారుడు ఎవడు కూడా తెలంగాణ ఉద్యమకారుడు కాదు. మా మీద 40-50 కేసులు కూడా ఉండే, అవన్నీ తృణప్రాయంగా ఎంచి తెలంగాణ ఉద్యమకారుల కోసం కూడా పనిచేసినాం. కాబట్టి మీరు ఇంకా కూడా మీకు సరిపోలేదా? 70 ఏళ్ళ పరిపాలన చేసిరు కదా, మా నెత్తుటంతా తాగిరు కదా, మా నీళ్ళు ఎత్తుకపోయారు కదా, మా నిధులు ఎత్తుకపోయారు కదా, మా పరిపాలన ఎత్తుకపోయారు కదా, ఇప్పటి వరకు కూడా ఆర్డీఎస్ నీళ్ళు ఎత్తుకపోతున్నారు కదా, మళ్ళీ బనక చెల్లని చెప్తున్నారు కదా. ఈ రకంగా ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఇటువంటి విగ్రహాలని మా తెలంగాణలో పెట్టొద్దు. మీరు పెట్టుకోండి, కానీ మీ ప్రాంతంలో పెట్టుకోండి. మా యొక్క సురవరం ప్రతాప్ రెడ్డి యొక్క విగ్రహాన్ని మీరేమైనా పెట్టారా? మా పివి నరసింహరావు యొక్క విగ్రహాన్ని మీరేమైనా పెట్టారా? మా టీఎన్జే గారి విగ్రహాన్ని మీరేమైనా పెట్టారా? మా చెన్నారెడ్డి గారి యొక్క విగ్రహాన్ని మీరే పెట్టారా? మా దాశరథి యొక్క విగ్రహాన్ని మీరేమైనా పెట్టారా? మా కాళోజీ విగ్రహాన్ని ఏమైనా మీరు పెట్టారా? మా గద్దరన్న విగ్రహాన్ని మీరేమైనా పెట్టారా? మా యొక్క అందశ్రీ విగ్రహాన్ని ఏమైనా పెట్టారా? మా బెల్లి లలితక్క విగ్రహాన్ని ఏమైనా మీరు పెట్టారా? మీ ప్రాంతంలో మా యొక్క విగ్రహాలు ఏవి లేవు. కానీ మీరు మాత్రము మా ప్రాంతంలో ఉండవలసిన అవసరం లేదు. ఇది ఎన్నాళ్ళు ఉన్నా కానీ, ఎన్ని రోజులు ఉన్నా కానీ ఖచ్చితంగా మేమే కూలగొడతాము అని బహిరంగంగా ఇంత యొక్క రవీంద్ర భారతి ముందు, అసెంబ్లీ ముందు, అమరవీరుల స్తూపం ముందు బహిరంగంగా చెప్తా ఉన్నాము. ఇది ఉండదు కాక ఉండదు. ఇంతేకాదు, ఈ రోజున ట్యాంక్ బండ మీద మీ విగ్రహాలు ఎదిరిపోయినాయి అన్నీ. అక్కడ మా వాళ్ళ విగ్రహాలన్నీ మేము ఎక్కడ పెట్టుకోవాలి? మా అమరవీరుల యొక్క 1200 మంది తెలంగాణ కోసం మలి దశలో అమరవీరులు అయ్యింది కదా, వాళ్ళ విగ్రహాలు మేము ఎక్కడ పెట్టుకోవాలి? తొలి దశలో 369 మంది తుపాకీ తూటాలకు బలయ్యారు కదా, వాళ్ళ విగ్రహాలు మేము ఎక్కడ పెట్టుకోవాలా? మీరందరూ కూడా ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి యొక్క ఆంధ్ర విగ్రహాలను కూడా బేషరతుగా తొలగించి మీరు మీ యొక్క ఆంధ్రాకు అమరావతిలో పెట్టుకొని పోయి మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏమైనా కావాలంటే మా ఉద్యమకారులం చేసిస్తాం మేము. కానీ మాకు వద్దంటే వద్దు. ఈ రోజున ఆంధ్ర కాంట్రాక్టర్లు కూడా ఇక్కడనే యొక్క రాజ్యం వెళ్తున్నారు. ఆంధ్ర విగ్రహాలను ఇక్కడనే పెడతామంటున్నారు. మరి ఆంధ్ర పెత్తందారులను ఇక్కడనే ఇంకా ఉంచిండ్రు. ఈ రోజున రామోజీ ఫిలిం సిటీ యొక్క స్థలం ఎంత ఉన్నదే? నీకు ఇచ్చిన స్థలం ఎంత? ఇప్పుడు ఉన్నటువంటి స్థలం ఎంత? సంఘీ ఇండస్ట్రీకి నువ్వు ఇచ్చినటువంటి ఉండే స్థలం ఎంత? ఈ రోజున మరి యొక్క సారథి స్టూడియో కావచ్చు కాక, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు కాక, అనేక రకాల స్టూడియోలు, పద్మాలయ స్టూడియో కావచ్చు కాక, ఈ యొక్క స్టూడియోలకు పేరు మీద మీరు ఒక ₹2 గజం చొప్పున, ₹50 గజం చొప్పున, ₹100 గజం చొప్పున మీరు ఎకరాల కొద్దిగా 100 ఎకరాలు కూడా మీరు తీసుకున్నారే. మరి ఇంకా కూడా మా ఉద్యమకారులకు ఇవ్వండి. మీరు ఉద్యమకారులు మీరు చెప్తాను కదా 250 గజాల స్థలం ఇస్తామంటున్నాం కదా, మీరు గజానికి ₹1000 ఇస్తాం మేము. హైదరాబాద్లో మాకు కావాలా, మా జిల్లాలలో మాకు కావాలా, ₹1000 గజం చొప్పున ఇస్తాం, మా ఉద్యమకారులకు ఇవ్వండి అంటున్నాం. అది చేతగాది కానీ ఈ యొక్క ఆంధ్ర వాళ్ళకు, మరి పెత్తందారులకు, ఆంధ్ర యొక్క యాక్టర్లకు, ఆంధ్ర కళాకారులకు మీరంతా మా తెలంగాణ భూములన్నీ కూడా ఇచ్చినారు ఆల్రెడీ ఈ రోజున. కాబట్టి అనేక యొక్క ఉద్యమాల ద్వారా పుట్టినటువంటి యొక్క తెలంగాణ, ఏ తెలంగాణలో ఏ గడ్డ చూసినా, ఏ ప్రాంతం చూసినా, ఏ ఊరు చూసినా ఒక చరిత్ర ఉన్నది, ఏ జిల్లా చూసినా ఒక చరిత్ర ఉన్నది. రక్తపు టేరులతో మునిగినటువంటి తెలంగాణ ఇది. ఇటువంటి తెలంగాణలో మీరు మళ్ళీ తెచ్చి మా యొక్క కుంపటి మీద, మా యొక్క నెత్తి మీద, మా యొక్క హార్ట్ గుండె మీద మీరు ఇక్కడ మా తెలంగాణ ఆంధ్ర విగ్రహాలు ఇక్కడ పెడితే మేము సహించమని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా
వీటిని కూలగొడతాం, ఎన్ని రోజులైనా సరే మేము కూలగొట్టుడు ఖాయం. నా పేరు రాసుకోండి, నా పేరు సుల్తాన్ యాదగిరి అని కూడా చెప్తా ఉన్నా. జై తెలంగాణ.